అందరికీ నమస్కారం. టీజీ టెట్ అండ్ డిఎస్సి క్లాసెస్ లో భాగంగా మనం 6th క్లాస్ సోషల్ స్టడీస్ స్టార్ట్ చేశాము. సో అందులో భాగంగా మనకు మొదటి 8 పాఠాలు కూడా కంప్లీట్ అయ్యాయి. అలాగే 9వ పాఠంలోని కొన్ని ముఖ్యమైన అంశాలు మనం చూసాము. సో ఈ రోజు మనం 9వ పాఠం తెగలు సామాజిక నిర్ణయాధికారం కమ్యూనిటీ డెసిషన్ మేకింగ్ ఇన్ అ ట్రైబ్ పాఠంలోని మరిన్ని ముఖ్యమైన అంశాలను ఈ క్లాస్ లో మనం చూద్దాము. ఆదిలాబాద్ జిల్లాలోని గోండ్లు ఎలా తగాదాలను పరిష్కరించుకుంటారో మనం చూద్దాం. దీనికోసం తెలంగాణలోని గోండుల గురించి ఫ్యూరర్ హైమండాక్ రాసిన పుస్తకంలోని సంక్షిప్త సారాంశాన్ని మీకు అందిస్తున్నాం. సో ఇక్కడ తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లాలోని గోండ్లు వాళ్ళ యొక్క తగాదాలను ఎలా పరిష్కరించుకుంటారో మనం చూద్దాము. సో ఇక్కడ దీనికోసం తెలంగాణలోని గోండ్ల గురించి ఎవరు రాశారు? ఫ్యూరర్ హైమండాక్. మనం ప్రీవియస్ క్లాస్ లో అనుకున్నాం కదా, ఫ్యూరర్ హైమండాక్ అని తాను రాసిన పుస్తకంలోని సంక్షిప్త సారాన్ని ఇక్కడ మనకు అందిస్తున్నారు. మనం వాటి గురించి ఒకసారి చూద్దాము. గోండు పంచాయతీ పట్ల గ్రామ పెద్ద అంటే గోండు పంచ్ అంటే పంచాయతీ, పట్ల అంటే గ్రామ పెద్ద అని అర్థం. గ్రామ పెద్ద తన అధికారాన్ని పంచ్ అంటే పంచాయతీ లేదా పురుషుడి యజమానిగా ఉండే వారితో ఏర్పడిన మండలి నుండి పొందుతాడు. అంటే ఇక్కడ గ్రామ పెద్ద ఉంటారు కదా, తాను తన అధికారాన్ని ఎక్కడి నుంచి పొందుతాడు అంటే పంచాయతీ లేదా పురుషుడు యజమానిగా ఉండే వారితో ఏర్పడిన మండలి నుండి పొందుతాడు. గ్రామానికి సంబంధించిన అంశాల మీద గాని గ్రామ పెద్ద నిర్ణయించడంలో గాని గ్రామ సభ నిర్ణయమే కీలకం. సో గ్రామానికి సంబంధించిన అంశాల మీద గాని అలాగే గ్రామ పెద్ద నిర్ణయించడంలో గాని ఇక్కడ గ్రామ సభ అంటే మండలి నిర్ణయమే కీలకం. ఈ గ్రామ పంచాయతీ పూర్తిగా గోండు సమాజ ప్రతిరూపంగా ఉంటుంది. సో ఈ గ్రామ పంచాయతీ అనేది పూర్తిగా ఎలా ఉంటుందంటే గోండు సమాజ ప్రతిరూపంగా ఉంటుంది. పంచాయతీ సమావేశాలు క్రమబద్ధంగా జరగవు, కానీ ఎప్పుడు అవసరమైతే అప్పుడు జరుగుతాయి. అంటే పంచాయతీ సమావేశాలు అనేవి రెగ్యులర్ గా అలా జరగవు, కానీ ఎప్పుడైతే నెసెసరీ ఉంటుందో అంటే ఎప్పుడైతే అవసరం ఉంటుందో సో అప్పుడు జరుగుతాయి, క్రమబద్ధంగా జరగవు. ఏవైనా ముఖ్యమైన అంశాలు చర్చించేటప్పుడు అందరూ మగవారు హాజరవుతారు. సో ఏంటంటే ఏదైనా ముఖ్యమైన అంశాలు ఉంటాయి కదా, సో అవి చర్చించేటప్పుడు అందరు మగవారు కూడా హాజరవుతారు. యువకులు మహిళలు అది జరిగే విధానాన్ని పరిశీలిస్తారు. ఎవరు పరిశీలిస్తారు? పరిశీలించడం ఇక్కడ మహిళలు అలాగే యువకులు వీళ్ళు పరిశీలిస్తారు. ఆడవాళ్ళకి ఈ మండలిలో మాట్లాడే అవకాశం లేదు, కానీ వాళ్ళ సమస్యలను విన్నవించే అవకాశం ఉంది. సో ఇక్కడ ఉమెన్ కి ఇక్కడ ఈ మండలిలో మాట్లాడే అవకాశం అనేది లేదు, కానీ వాళ్ళ యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో వాళ్ళ యొక్క ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని మాత్రం వాళ్ళు ఇక్కడ చెప్పుకోవచ్చు, వీళ్ళు విన్నవించుకోవచ్చు. ప్రధాన పండగల తేదీలు నిర్ణయించడం, వివాహం, విడాకులు, తగాదాల పరిష్కారం, కర్మకాండ, విధి విధానాలు నిర్ణయించడానికి సంబంధించిన అంశాలను పంచాయతీ నిర్వహిస్తుంది. దోషిగా నిర్ణయించిన వారికి జరిమానా విధిస్తుంది. గ్రామాన్ని వదిలి వెళ్ళమని ఆదేశిస్తుంది లేదా ఇతరులు ఆ దోషితో సంబంధాలు జరపకుండా నిరోధిస్తుంది. గ్రామాల మధ్య సమస్యలు వచ్చినప్పుడు అన్ని పంచులు సంయుక్త సమావేశం నిర్వహిస్తాయి. అయితే గ్రామాల మధ్యలో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి వస్తాయి కదా, సమస్యలు అనేది వస్తాయి కదా. అంటే ఇవన్నీ వచ్చినప్పుడు అన్ని పంచులు ఉంటాయి కదా, అన్ని పంచాయతీలు కూడా సంయుక్త సమావేశం అనేది నిర్వహిస్తాయి. ఏదైనా వివాదం పంచాయతీ ముందుకు వచ్చినప్పుడు పంచ్ ముఖ్య ఉద్దేశం వివాదాలకు సంబంధించిన వాస్తవ విషయాలను తెలుసుకోవటం. సో ఏదైనా డిస్ప్యూట్, ఏదైనా వివాదం అనేది పంచాయతీ ముందుకు వచ్చినప్పుడు సో ఈ పంచ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే వివాదాలకు సంబంధించిన వాస్తవ విషయాలు అంటే ఫ్యాక్ట్స్ ఉంటాయి కదా, వాస్తవ విషయాలను తెలుసుకోవడం అనేది వీళ్ళ యొక్క ముఖ్య ఉద్దేశం. రెండు వర్గాలు తమ తమ అభిప్రాయాలను వాదనలను తెలియజేయవచ్చు. సో వివాదం వచ్చినప్పుడు ఇక్కడ రెండు ఈ వర్గాలు కూడా వస్తాయి కదా, సో వాళ్ళు తమ తమ అభిప్రాయాలను అలాగే వాదనలను ఇక్కడ తెలియజేయవచ్చు. తరువాత పెద్దలు వాళ్ళను ప్రశ్నించి ఒక నిర్ధారణకు వస్తారు. సో ఇక్కడ పెద్దలు ఉంటారు కదా, వాళ్ళు ఇక్కడ సో ఈ గ్రామ పెద్దలు అనే వాళ్ళు సో వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళను అంటే ఈ వివాదం గురించి వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళను ప్రశ్నించి
ఒక నిర్ధారణకు వస్తారు. సాక్షులను కూడా విచారిస్తారు, సాక్ష్యాలను పరిశీలిస్తారు. మరి విట్నెస్ ఉంటారు కదా, సాక్షులు ఉంటారు కదా, సో సాక్షులను కూడా విచారించడం జరుగుతుంది. అలాగే సాక్ష్యాలు ఉంటాయి కదా, సో సాక్ష్యాలను కూడా ఇక్కడ పరిశీలిస్తారు. ఇవన్నీ అయిన తర్వాత చర్చలు జరిపి గతంలో ఇటువంటి సందర్భంలో ఇచ్చిన తీర్పులను పరిశీలించి పంచాయతీ తీర్పు ఇస్తుంది. తరతరాలుగా తెగలో వస్తున్న కట్టుబాట్లకు అనుగుణంగా తీర్పులన్నీ ఉంటాయి. తీర్పు మీద తెగలోని వృద్ధులు చర్చలు జరుపుతారు. చివరిగా ఒక పరిష్కారానికి వస్తారు. సో ఇవన్నీ జరుపుతారు. మనం ఇన్ని మాట్లాడుకున్నాం కదా, సో ఇవన్నీ కూడా ఒక వివాదం వాళ్ళ దగ్గరికి ఎప్పుడైతే వస్తుందో, సో ఇన్ని రకాలు కూడా వాళ్ళు చర్చలు ఇవన్నీ జరిపి కూడా వాళ్ళు సాక్ష్యాలు ఇవన్నీ మొత్తం జరిపి కూడా వాళ్ళైతే చివరిగా ఒక పరిష్కారానికి రావడం జరుగుతుంది. వివాదానికి సంబంధించి పూర్వాపరాలను పరిశీలించిన తరువాత పంచాయతీ పెద్ద పరిష్కారాన్ని సూచిస్తాడు. సో ఈ వివాదానికి సంబంధించిన పూర్వపరాలు మొత్తం ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వీటన్నిటిని పరిశీలించిన తరువాత సో ఈ పంచాయతీ పెద్ద ఉంటారు కదా, సో ఈ పంచాయతీ పెద్ద పరిష్కారాన్ని సూచిస్తాడు. అయితే ఇది తుది నిర్ణయం కాదు. సో ఇదే ఫైనల్ డెసిషన్ అయితే కాదు. తరువాత బాధితుడు కోరితే తీర్పులో మార్పులు కూడా చేస్తారు. బాధితుడు కోరితే ఏం చేస్తారు? కోరితే తీర్పులో డెసిషన్ లో మార్పులు చేంజెస్ కూడా చేస్తారు. ఆ తరువాతే చివరి నిర్ణయాన్ని ప్రకటిస్తారు. సో ఇక్కడ బాధితుడు కోరితే తీర్పులో మార్పులు కూడా చేస్తారు అన్నాం కదా, సో అలా అది అయిపోయిన ఆ తరువాతనే ఇక్కడ చివరి నిర్ణయాన్ని ప్రకటిస్తారు. గోండ్ల తీర్పు ఏ విధంగా ఇస్తారో తెలుసుకోవడానికి ఒక ఆసక్తికరమైన ఉదాహరణ చూడండి. సో వాళ్ళ యొక్క తీర్పు ఎలా ఉంటుంది గోండ్లది, గోండ్ల తీర్పు ఏ విధంగా ఇస్తారో తెలుసుకోవడానికి మనం ఇక్కడ ఒక ఆసక్తికరమైన ఒక ఉదాహరణను, ఒక ఎగ్జాంపుల్ ని మనం చూద్దాము. సో ఇక్కడ ఒక పిక్చర్ కూడా ఇవ్వడం జరిగింది, గోండుల పంచాయతీ సన్నివేశం అని. గోండుల పంచాయతీ సన్నివేశం. సో ఇక్కడ మనం చూస్తే ఆ గోండ్ పంచాయతీ ఇస్ అబౌట్ టు బిగిన్ ఇట్స్ డిస్కషన్. సో ఇలా వాళ్ళ యొక్క పంచాయతీ సన్నివేశం అనేది ఉంటుంది. సో ఇక్కడ మనం ఒక ఉదాహరణ చూస్తా ఉన్నాం కదా, సో గోండ్ల తీర్పు ఎలా ఇస్తారో అనేది. సో ఇక్కడ మనం ఆ ఉదాహరణ అయితే చూద్దాము. ఒక రోజున ఒక అమ్మాయి ఒక వ్యక్తి మీద పంచ్ ముందు ఫిర్యాదు చేసింది. సో పంచాయతీ కదా, సో ఒక రోజు ఒక అమ్మాయి ఒక వ్యక్తి మీద పంచ్ ముందు ఫిర్యాదు చేసింది. ఆ వ్యక్తి ఆమెను అల్లరి పెట్టడానికి ప్రయత్నించగా ఆమె అతనిని చెంపదెబ్బ కొట్టింది. అతడు ఆమెను నెట్టేశాడు. ఆమె పడిపోయింది, కానీ అక్కడి నుంచి తప్పించుకుంది. సో తను నెట్టేశాడు కదా, ఆమె పడిపోయింది కానీ అక్కడి నుంచి తప్పించుకుంది. పంచాయతీ ముందు ఆ వ్యక్తి తన తప్పును ఒప్పుకున్నాడు. దోషికి ఏ శిక్ష విధించాలని ఆమెను పంచ్ అడిగింది. సో పంచాయతీ ఉంది కదా, సో ఈమెను అడిగింది అంటే దోషికి ఏ శిక్ష విధించాలి, ఏ పనిష్మెంట్ విధించాలి అని అడిగింది. సమాధానంగా ఆమె అత్యంత అవమానకరమైన శిక్షను అతనికి విధించమని కోరింది. అంతేకాకుండా భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బంది తనకు కలిగించనని రాతపూర్వకంగా ఇవ్వాలని కోరింది. ఫ్యూచర్ లో కూడా తనకు ఎటువంటి ఇబ్బంది కలిగించనని రాతపూర్వకంగా ఇవ్వాలని కోరింది. సభ మధ్యలో ఆమె ముందు మోకాళ్ళ మీద నిలబడి ఆమెను క్షమాపణలు కోరమని పంచాయతీ ఆదేశించింది. సో పంచాయతీ ఇక్కడ ఏం తీర్పు చెప్పిందంటే సభ మధ్యలో ఆమె ముందు మోకాళ్ళ మీద నిలబడి ఆమెను క్షమాపణలు కోరమని పంచాయతీ ఆదేశించింది. సో ఇలా ఇక్కడ గోండ్ల తీర్పు ఏ విధంగా ఇస్తారో ఇక్కడ మనం ఒక ఎగ్జాంపుల్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఈ క్లాస్ లో మనం 9వ పాఠం తెగలు సామాజిక నిర్ణయాధికారం కమ్యూనిటీ డెసిషన్ మేకింగ్ ఇన్ ట్రైబ్ పాఠంలోని కొన్ని ముఖ్యమైన అంశాలను చూడడం జరిగింది. సో వచ్చే క్లాస్ లో మరిన్ని ముఖ్యమైన అంశాలను మనం చూద్దాము. సో ఈ క్లాస్ కనుక మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి టు వంశీకృష్ణ అకాడమీ. థ్యాంక్ యూ.